గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది, అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాయి. శాసనసభ ఎన్నికల్లోనే కాదు, తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలిచి గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉందని నిరూపించుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు జరిగినటువంటి అత్యధిక శాతం భారీగా నియరింగ్ అబౌట్ మేము అనుకుంటున్నాను 90 నుంచి 95 మధ్యలో మున్సిపాలిటీస్ ఉంటాయని అనుకుంటున్నాను నేను. ఇంత భారీగా అర్బన్ ఓటర్స్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి రాష్ట్ర చరిత్రలోనే పెద్ద ఎత్తున మొదటిసారి ఇంత పెద్ద విజయాన్ని అందించినటువంటి అర్బన్ ఓటర్ మహాశయులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అభివృద్ధి, సంక్షేమము, నమ్మకం, ట్రస్ట్, ఈ మూడు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా ఈరోజు అర్బన్ ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓట్లేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, తోటి క్యాబినెట్ సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఇది ఒక సమిష్టిగా అర్బన్ సెంటర్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని, నమ్మకాన్ని మూడింటిని మేళవించి గత 2 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన పనిని ప్రజలు గుర్తించి ఆస్వాదించారు. పని చేస్తే, నమ్మకంతో ప్రజల పక్షాన నిలబడితే వచ్చిన ఎన్నికల ద్వారా నిరూపించారు. తప్పనిసరిగా ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా గతంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల ప్రజలు ఈ ప్రభుత్వం పైన ఏ నమ్మకాన్ని అయితే ఉంచి ఓట్లేసింత భారీ మెజార్టీ అందించారో వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం, మేలు కలికితో మరింత బాధ్యతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. చాలా స్పీడ్గా పెరుగుతాం. దీన్ని గమనించినటువంటి ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అర్బనైజేషన్, ర్యాపిడ్గా జరుగుతున్నటువంటి అర్బనైజేషన్ని పూర్తి స్థాయిలో కావాల్సిన సమతుల్యతతో కూడిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే క్యూర్, ప్యూర్ అండ్ రేర్ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా ఒక ప్రాంతాన్ని, పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా ఇంకొక ప్రాంతాన్ని, అగ్రికల్చర్, రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీగా రేర్ అంటే ఆగ్రో బేస్డ్ వ్యవసాయ ఆధారితమైనటువంటి పంటలతో కూడినటువంటి పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి 3 జోన్స్గా ఈ రాష్ట్రాన్ని విభజించి 2047 కల్లా ఈ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీతో
అభివృద్ధి చెందటమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచనతో ఈ ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోతున్నాం. దానికి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ని కూడా మనం ఇప్పటికే రిలీజ్ చేసుకున్నాం. సో ఏ గ్లోబల్ సమ్మిట్లో విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశామో ఆ విజన్ డాక్యుమెంట్ని ముందు తీసుకుపోయే ప్రక్రియలో అత్యంత ప్రతిభావంతంగా ఈ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా మనం చూస్తాం. కావలసిన పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన కోసం కావలసిన పారిశ్రామికీకరణ, ఆ పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయటం, వీటన్నిటిని మేలు కలిగితో ముందు తీసుకుపోయే ప్రక్రియని మొదలు పెడతామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే